వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సంక్రాంతి రేస్లో భారీ సినిమాలు వస్తూ ఉన్నాయి. అయితే బెట్టింగ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్లు కూడా ఒక 2 సినిమాల మధ్య మాత్రమే భారీగా జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సంక్రాంతికి సినిమాలు వార్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకులు ఆనందంలో ఉంటూ ఒక పక్కన బెట్టింగ్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మీరేమంటారు ఈ విషయం గురించి? తెలుగు ప్రేక్షకుడికి సంక్రాంతి అంటేనే పండగ. సినిమాల విషయంలో కూడా మహా పండగ అది. ఎందుకంటే సంక్రాంతి బరిలో నిలబడడం ఒక ఎత్తు, నిలబడి గెలచడం ఇంకొక ఎత్తు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి సహజంగా సంక్రాంతి బరిలో ఉండేది కృష్ణ అనేది, కృష్ణ చిత్రాలు ఎక్కువ విజయం అనేది ఒకప్పటి మాట. ఆ తర్వాత బాలకృష్ణ గారి టర్మ్ వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఎక్కువ శాతం చాలా సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారి చిత్రాలు ఉండడం సహజం. ఖచ్చితంగా మ్యాక్సిమం సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారు ఉంటారు. ఆ తెలుగుతనం, ఆ ధోతి కట్టడం కానీ ఆ తరహా చిత్రాలు రావడం, దాంట్లో సూపర్ డూపర్ కలెక్షన్లతో హిట్ అవ్వడం మేము చాలా చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి కాస్త ముందుగానే ఒక 2 వారాల ముందుగానే అఖండ ఇచ్చాడు. అంటే సంక్రాంతి బరిలో ఈసారి బాలకృష్ణ గారు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆల్రెడీ రిలీజ్ అయ్యి రన్నింగ్ రేస్లో 3వ వారంలో ఉన్నాడు. రేపు సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో మనందరికీ తెలిసిందే. మొదటిది రాజా సాబ్, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్, ఇంకొకటి భరత మహాశయులకు విజ్ఞప్తి రవితేజ చిత్రం. అంటే ఇప్పుడు సంక్రాంతి బరిలో ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్, చిరంజీవి గారు, రవితేజ, బాలకృష్ణ గారు ఆల్రెడీ 5 చిత్రాలు ఉన్నట్టున్నాయి. ఇక అంటే మనం ఒక హీరోని తక్కువ చేసి మాట్లాడగానే నవీన్ పులిశెట్టి చిత్రం పర్లేదు, ఆయన తరహా మార్కెట్ ఆయనకు ఉంటుంది. కానీ ఈ పెద్ద చిత్రాలతో, ఈ మాస్ స్టార్లతో పోటీ పడే అంత అయితే ఉండదు. సరే, ఆయన చిత్రం బాగున్నా కూడా ఆయన రేంజ్ ఆయనకు వరకు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ తరహా రెండో తరహా అంటే 2వ శ్రేణి లేదా చిన్న తరహా సినిమాలు అని ఏం చెప్పినా కూడా ఒక మినిమం గ్యారెంటీ తోటి ఆయన స్టైల్ సినిమాలు ఆయనకు వస్తున్నాయి. సరే, సంక్రాంతికి వస్తున్నా ఆయన సినిమాకు క్రేజ్ ఆయనకు ఉన్నప్పటికీ భారీ అంచనాలతోటి భారీ మల్టీ స్టార్లకు ఉండేటువంటి పోటీలో ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి చిత్రమా, లేదు ప్రభాస్ పాన్ వరల్డ్ స్టారా, బాలకృష్ణ గారా, ఏది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని మాట్లాడుకోవడం స్థాయి దాటి, ఛాలెంజ్లకు వేసే స్థాయి దాటి బెట్టింగ్ల దాకా వెళ్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆ బెట్టింగ్లు అనేది, పందాలు కాయడం అనేది భారతదేశం కానీ ఇక్కడ కానీ లోకల్ తెలుగు రాష్ట్రాల చట్టాలు భర్తీ చెల్లదు. అయినప్పటికీ జోరుగా బెట్టింగ్లు ఎలక్షన్లప్పుడు మనం చూస్తుంటాం. బెట్టింగ్ ఈయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు, ఈ పార్టీ గెలుస్తుందని. అట్లాగే సినిమాల విషయంలో కూడా బెట్టింగ్లు అప్పుడప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇకపోతే మన క్రికెట్ విషయంలో కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ బెట్టింగ్ల విషయంలో. సంక్రాంతి అంటేనే ఆట పందెం, ఆటపాట విందు వినోదం మనకు చూస్తూ ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాల ఆ ప్రాంతంలో అట్లా బెట్టింగ్లు, కోడి పందాలు కాస్తుంటారు. వాటితో పాటు ఇది కూడా ఒక షో, ఒక గేమ్ పందెంలా చూసుకుంటారు వాళ్ళు. ఏ సినిమా హిట్ అవుతుంది, అట్లా ఎన్ని కలెక్షన్లు వస్తుంది, ఎన్ని సెంటర్లు ఆడుతుంది, ఎన్ని కోట్లు గ్రాస్ దాడుతుంది, అన్నీ కూడా వాళ్ళే లెక్కలు వేసుకుంటారు, వాళ్ళే పందెం కాసుకుంటారు. మా హీరో గొప్ప, మా గొప్ప అని అనేది ఒక డిబేట్ కానీ ఒక పందెం కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడేం జరిగినా సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. కానీ వీళ్ళు బెట్టింగ్ కాశారని చెప్పి ఆ సినిమా సక్సెస్ కాకపోవడం, సక్సెస్ అవ్వడం అని ఆగిపోదు. కానీ ఒక పక్క నుంచి ప్రభుత్వం కూడా ఇలాంటి బెట్టింగ్లు సపోర్ట్ చేయదండి. హీరోలు కూడా చెప్తూ ఉంటారు, మీరు అనవసరంగా బెట్టింగ్ ఇట్లాంటివి పెట్టుకొని మీరు లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు, తర్వాత ఉద్రిక్తలకు దారితీసి గొడవలకి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కానీ అయినా కానీ ఎందుకంటే ఇంకా ఇవి ప్రభుత్వాలే కాదండి, హీరోలు కూడా వాటిని ఎంకరేజ్ చేయరు. సహజంగా ఈ హీరో కూడా అభిమానులని చేరదీయడము, వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. గతంలో అభిమాన సంఘాలు కానీ అభిమానులు అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళని పట్టించుకోవడం కానీ, చట్టపరంగా ఇన్సూరెన్సులు చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. కానీ దేనికోసం చేస్తున్నారంటే హద్దు మీరకుండా వాళ్ళని కంట్రోల్ పెట్టడానికి కోసం అనేది ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. మన హీరోల పేరు చెప్పకూడదు కానీ బెంగళూరులో ఆ పేర్లు చెప్పుకొని
దాడి చేసుకుని చంపుకునే దాకా వెళ్ళింది. హీరో పేర్లు మా హీరో అంటుకుంటా. ఈ మధ్యకాలంలో ఇంకా దరిద్రం ఏంటంటే ఆ హీరోలకు కులాలను ఆపాదించి కులాల వేసి కూడా విభజన జరిగేసి మా హీరో అని చెప్పేసి ఆ చర్చ, దానికో మళ్ళీ బెట్టింగ్లు మించి దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు సమర్థించదు. ఖచ్చితంగా హీరోలు కూడా ఏ హీరో కూడా అట్లాంటి అభిమానులు ఉన్న వెర్రితనం అనేది ఏ హీరో కూడా ప్రోత్సహించాడు. ఈ ఆర్గనైజ్డ్గా చేసే సిస్టమ్ గత 5-6 సంవత్సరాలు పెరిగింది. బట్ అది మంచి పరిణామం అని చెప్తాను. జనరల్గా అభిమానులు అట్లా పోషిస్తారా, హీరో చేరదీస్తారా, వాళ్ళకి సంఘాలకు డబ్బులు ఇస్తారా, అభిమానులను ఎంకరేజ్ చేస్తారని విమర్శిస్తున్న మాట ఒకటి ఉంది. కానీ ఆర్గనైజ్ అంటే ఎవడు అభిమాని కాదు. మనం కూడా ఒక సందర్భాలు ఉంటాం. మా హీరో చెప్తే మేము 5 నిమిషాల్లో మీ లులు మాల్లో 5 నిమిషాల్లో మేము చేసేస్తామని నిన్ను అన్నాడు. అదే హీరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయం డైరెక్ట్ మనం ఒప్పుకోవచ్చు. అంటే అక్కడ ఈ బెట్టింగ్లు కానీ ఈ పోటీ పడే తత్వం కానీ అభిమానులు వెర్రివీరు దాటిన తర్వాత జరిగే పరిణామాలు ఉండకూడదు ఉద్దేశంతో హీరోలు ఇప్పటికి కూడా ఆ అభిమానులను కంట్రోల్ పెట్టడం అయితే చూస్తూ ఉన్నాం. మంచి పరిణామం. చట్టాలతో పాటు హీరోలతో పాటు ఎవరైతే అభిమానం అని చెప్పుకుంటూ వెర్రివేషాలు వేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. చాలా సందర్భంలో వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసి, అంటే వాడేమో ఆటో డ్రైవర్గా ఉంటాడు, హీరో అంటే ఇష్టమే, కానీ ఆ హీరో తాలూకు సినిమా బాగలేనప్పుడు ఆ సినిమా ఆడించాలని ఆ సినిమా కోసం టికెట్లు వీడి ఆటో అమ్మో రక్తమమ్మో టికెట్లు కొనేసి సినిమా థియేటర్లో సినిమా నడుస్తుందని చెప్పుకోవడానికి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెడుతుంటాడు. అట్లాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా హీరోల మీద ఎంత ఉంటుందో చట్టాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈ బెట్టింగ్లను ఎవరూ ప్రోత్సహించవద్దు. ఆ వార్త కూడా బెట్టింగ్లు చేస్తున్నారనే వార్త కూడా మనం లేకుండా చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.